అందరికీ నమస్తే అండి. ఇదైతే అరటి గెడ్డ అన్నమాట. అరటి చెట్టు కింద గెడ్డ ఉంటది. మామూలుగా మనం అరటి బొందు తినుంటాం, అరటి పూత తినుంటాం కదా. ఇదైతే ఎవరైనా తినుంటే కనుక ఖచ్చితంగా కమెంట్ చేయండి. దీని టేస్టే వేరే, చాలా బాగుంటది అనమాట. ఎలా అంటే అన్ని తాలింపులు కన్నా ది బెస్ట్ అని చెప్పొచ్చు, అంత బాగుంటది. ఇది తినడం వల్ల కిడ్నీలో రాళ్ళు అవి కరుగుతాయని మా ప్రతిసారి చెప్తారనమాట. ప్రతిసారి అరటి చెట్టు నరకంగా తీసుకొస్తారు. అరటిగడ్డ అయితే మేమైతే తాలింపు చేసుకుంటాం. మీకైతే పరిచయం చేస్తాను, ఎలా చేయాలో చూసేద్దాం రాండి. అరటిగడ్డ కదా, ఇది మామూలుగా మన నైఫ్ తో అస్సలు తెగదనమాట. మనము కత్తితోనే కోసుకోవాల్సి వస్తుంది. చాలా కష్టము. ఇలా వస్తుంది అనమాట. కట్ చేసేసుకున్నాం. ఇప్పుడైతే కుక్కర్లోకి వేసేసుకుందాం. ఇంకా అందులోకి తగినన్ని నీళ్ళు అయితే వేసేసుకొని కొంచెం ఉప్పు అయితే వేసుకుంటాను. చూసుకొని వేసుకోవాలి, లేదంటే మనకి ఉప్పు పడిపోతుంది అనమాట. గడ్డలు తినడానికి కూడా బాగుండదు. మొత్తం కూడా మిక్స్ చేసుకొని కాసేపు ఒక 4 విజిల్స్ వచ్చేదాకా అయితే కుక్కర్ పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనకి కాయ ఉడికిపోయింది. ఇంకా అయితే తాలింపు చేసేసుకుందాం. కొంచెం ఆయిల్ అయితే వేసుకొని, ఆవాలు కొద్దిగా వేసుకొని, కొంచెం మంచినపప్పు వేసుకొని దోరగా వచ్చేదాకా అయితే వేపుకోవాలి. ఇంకా అందులోకి కొంచెం పసుపు వేసుకొని కాయని వేసేసుకొని మొత్తం కూడా మిక్స్ చేసేసుకోవాలి. మనం దంచుకున్న తెల్లగడ్డలు కూడా కొద్దిగా అయితే వేసేసుకుని మొత్తం కూడా కలుపుకునేయాలన్నమాట. కాయలో వాటర్ ఉండకూడదు, ఇంకిపోవాలన్నమాట. అలా మనం ఫ్రై చేసేసుకుని తెల్లగడ్డలు కూడా వేసేసుకుని మనం చేసుకున్న పొడి ఇది ఏంటంటే శనగపప్పులు, ఎండుమిరపకాయలు పొడి చేసి పెట్టుకుంటాను. ఇంకా అవి అయితే వేసేసుకుని మిక్స్ చేసుకుంటే మన తాలింపు అయితే రెడీ అయిపోయింది. మన అరటిగడ్డ తాలింపు అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. అందరూ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి.